బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిండు ఈ బొజ్జల సుధీర్ రెడ్డి. అమాయకంగా ఇక్కడ నిలబడి చంద్రబాబు నాయుడు గారితో నవ్వుతున్నాడు కదా, ఈయనే ఆ బొజ్జల సుధీర్ రెడ్డి. కాకపోతే ఈయన అంత అమాయకుడు కాదండి. ఎందుకు కాదు అంటే, ఒక అమాయకుడి చావుకి కారణమైనటువంటి వ్యక్తే ఈ బొజ్జల సుధీర్ రెడ్డి. ఇది నేననేది కాదండి, ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆరోపణ, ఆధారాలు కూడా అదే చెప్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ఈయన పరిస్థితి ఎంత దారుణంగా మారింది అంటే, పెనం మించి పోయిన పడుతుంది కదా రొట్టె ముక్క, అట్లా అయిపోయింది ఈయన పరిస్థితి. ఎందుకు అయిపోయిందంటే, ఒక అమాయకుడిని చావుకి కారణమై ఎమ్మెల్యేగా గెలిచి హాయిగా నేను ఇప్పుడు ఉన్నాను అని చెప్పేసి ఆలోచించి ఆనందపడే టైంలో చనిపోయిన ఆ రాయుడు ఒక పాత వీడియో అనేది వైరల్ అయిపోయింది. వైరల్ అవ్వంగానే ఈయన బతుకు పెనం మించి డైరెక్ట్గా పొయ్యిలపడ్డది. ఇది ప్రస్తుతం పరిస్థితి. సరే, రాయుడి వీడియో నేను ఆ వీడియో మొత్తం ప్లే చేయను. 19 నిమిషాల 45 సెకండ్లు ఎంత ఉంది, 19 నిమిషాల 45 సెకండ్లు, అంత ఓపిక మనకు లేదు. కానీ ఈ వీడియోకి సంబంధించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి, కొన్ని విషయాలు చెప్పాలి. ఆ విషయాలు చెప్పిన తర్వాత ఒక 2 ప్రశ్నలు ఉన్నాయండి. అసలు మనం ఈ వీడియో చేసేదే ఆ 2 ప్రశ్నల కోసం. అందుకే కొంచెం జాగ్రత్తగా వీడియో చూడడం మాత్రమే కాదు, ఒక చిన్న లైక్ అనేది కొట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక ఆ వీడియోలో ఏముంది, రాయుడు చేసినటువంటి వీడియోలో ఏముంది అంటే ఒక 2 లైన్లో చెప్పేస్తా. ఇక్కడ మెయిన్ విలన్స్ ఎవరు అంటే కొట్టే సాయి, పేటా బ్రదర్స్, పేటా చంద్ర, చిరంజీవి, సుజిత్, వీళ్ళు 4 మెయిన్ విలన్స్. వీళ్ళు ఏం జరిగింది అంటే, ఎలక్షన్లకి ముందు, మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్లకి ముందు వినూతకి టికెట్ దక్కేటటువంటి ఆస్కారం ఉంది అని చెప్పేసి తెలుసుకున్నటువంటి మన బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఏం చేసిండు అంటే, వినూత దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి రాయుడిని పట్టుకున్నాడు. ఎవరి ప్రోత్సాహంతో, ఎవరి ఈ ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళు ముగ్గురితో ఒక పథకం ప్రకారము రాయుడు అనే డ్రైవర్ని ట్రాప్ చేసిండు బొజ్జల సుధీర్ రెడ్డి. బొజ్జల సుధీర్ రెడ్డి ముందుకు రాలా, వీళ్ళు ముగ్గురునే నడిపించండు. అయితే వీళ్ళు ముగ్గురు ఏం చేశారు అంటే, రాయుడిని కలవడము, రాయుడిని తాపిచ్చి నీకు డబ్బులు ఇస్తాము, మేడం ఎక్కడికి వెళ్తున్నారు, మేడం ఏం చేస్తున్నారు అన్న విషయాలు మొత్తం మాకు పూసకొచ్చినట్టు తెలవాలి అని చెప్పేసి 30 లక్షల రూపాయలు ఏదో ఇస్తామని చెప్పేసి ఆశ పెట్టారు. దాని తర్వాత చంపేయాలి ఆమెని అని చెప్పేసి కూడా ఒక కోరిక కోరారు. సరే, ట్రై చేశాడంటే చంపలేకపోయాడు. ఎందుకంటే అమాయకుడు కదా, చంపలేకపోయాడు. ప్రొఫెషనల్ కిల్లర్ కాదు అతను, చంపలేకపోయాడు. ఏదేమైనప్పటికీ కూడా ఏం పాలిటిక్స్ చేశారో మరి, ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే రాయుడు ఇచ్చిండో ఆ ఇన్ఫర్మేషన్ దక్కించుకొని మరి ఆ ఇన్ఫర్మేషన్ని ఎలా వాడుకున్నారో తెలియదు. కానీ వినూతకి రావాల్సినటువంటి ఎమ్మెల్యే సీటు అక్కడ మన బొజ్జల సుధీర్ రెడ్డి గారికి వచ్చింది. సరే, వచ్చింది, ఎన్నికలు గెలిచిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారు ఏం చేశారు అంటే, మళ్ళీ రాయుడిని కలిసి రాయుడు నీకు 60 లక్షలు ఇస్తా రాయుడు, నువ్వు ఈసారి ఏం చేయాలి అంటే, ఈ కోటా వినూత ఎవరైతే ఉందో మహిళ, ఈమె ప్రైవేటు వీడియోలు నాకు కావాలి రాయుడు, ఆమె ఎవరితో కలుస్తుందో ఆ వీడియోలు నాకు కావాలి రాయుడు. ప్రైవేటు వీడియోలు అంటే, మహిళలు నన్ను క్షమించాలమ్మా, ఏమనుకోవద్దు, ప్రైవేటు వీడియోలు అంటే ఆమె బట్టలు మార్చుకునేటప్పటి వీడియోలు, లేదా ఆమె స్నానం చేసేటప్పటి వీడియోలు, లేదా ఆమె భర్తతో ఉన్నప్పటి వీడియోలు, లేదా వేరే ఏదైనా కార్యకలాపాలు చేస్తున్నప్పటి వీడియోలు, ఆ ప్రైవేట్ వీడియోలు నాకు కావాలి, నీకు 60 లక్షలు ఇస్తా అన్నాడు. ఎవరు ఈసారి డైరెక్ట్గా చెప్పింది అంటే ఎమ్మెల్యే గారేనంట. డైరెక్ట్గా దిగిండిలే ఈసారి, అంతకుముందు దిగలే. సరే అని చెప్పేసి రాయుడు ఏం చేసిండు, ట్రై చేసిండు, ఒక మొబైల్ ఫోన్ పెడితే ఆ మొబైల్ ఫోను మరి అదృష్టం అనుకోవాలి వినూతది. మరి ఆమె బట్టలు మార్చుకుంటుందో ఏం చేస్తుందో, ఆ మొబైల్ ఫోన్ అదే టైంలో మోగింది, ఏదో బెల్ వచ్చింది. ఆమె చూసి ఆ మొబైల్ ఫోన్ తీసి అందులో ఉన్న వీడియోస్ని డిలీట్ చేసేసింది. సరే, దాని తర్వాత ఏం జరిగింది ఏంటి ఆ సంగతి పక్కన పెట్టేస్తే, ఎందుకంటే వాళ్ళు తను ఏదో దూకాడు ఇంట్లో నుంచి, కాలు ఇరిగింది, దాని తర్వాత ఏదో జరిగింది. సంహౌ ఆ అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయిని చంపేసి తీసుకెళ్ళి తమిళనాడులో ఒక నదిలో పడేస్తే తమిళనాడు పోలీసులు ఆ కేసు విచారణ చేస్తున్నారు. సరే, అయిపోయింది, చచ్చిపోయిండు రాయుడు, ఇక ఏముంది, మొత్తం అయిపోయింది, ఇక నేను హాయిగా ఉంటా అనుకునే టైంకి ఏమైందంటే, ఈ రాయుడు చేసినటువంటి పాత వీడియో నిన్న వైరల్ అయిపోయింది. అది మామూలుగా వైరల్ ఆ వీడియో అన్నది
బొజ్జల సుధీర్ రెడ్డి గారి రాజకీయంగా ఆయనని బొంద పెట్టడానికే ఎవడో కావాలని రిలీజ్ చేసినట్టుగా కనిపించింది. సరే, అంతకంటే ముందు ఇక్కడ కొన్ని ఫోటోలు ఉన్నాయి, చూద్దాము. దాని తర్వాత మనం మెయిన్ 2 ప్రశ్నలకు వెళ్దాం. ఏందా ఫోటోలు అంటే, ఎవడు ఇక్కడ రౌండప్ కొట్టే సాయి శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ చంద్రబాబు నాయుడు గారితో. నెక్స్ట్ అగో ఇదే కొట్టే సాయి ఇటీవల ప్రభుత్వం శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా ప్రకటించింది. అయితే ఈ కొట్టే సాయిని శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్గా నియమించవద్దు అని చెప్పేసి ఒక లేఖ అన్నది రాశారు. ఎవరు రాశారు అంటే ఇక్కడ చూసుకుంటే వినూత కోట. ఎప్పటి లేఖ ఇది? మొన్నటిదే, పోయిన నెల 19వ తారీఖుదే వినూత రాసింది. బెయిల్ పైన బయటకు వచ్చారు కదా, వినూత రాసింది. ఏమని రాసింది అంత చదవను, సబ్జెక్టు. శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కొట్టే సాయి ప్రసాద్కి ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ పునరాలోచించాలని విజ్ఞప్తి. ఈ క్లియర్గా ఆమె రాసింది. ఎందుకు రాసింది అంటే, ఈ మొత్తం జరిగినటువంటి సీన్లో ఈ వ్యక్తి చాలా పెద్ద పాత్ర పోషించిండు అని చెప్పేసి ఆమెకు తెలుసు. కాబట్టి ఈ వ్యక్తి కరెక్ట్ వ్యక్తి కాదు కాబట్టి ఆమె ఆ లెటర్ అన్నది రాయడం జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ ఈ ఎవరైతే మన హీరో ఉన్నారో బొజ్జల సుధీర్ రెడ్డి గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారికి బాగా క్లోజ్ అనుకుంటా. అంతేకాదు నారా లోకేష్ గారికి కూడా చాలా బాగా క్లోజ్ అనుకుంటా. ఎందుకంటే గట్టిగా ఇట్లా 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 పట్టించుకున్నారు, బాగా క్లోజ్ అనుకుంటా. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మన 2 క్వశ్చన్లకు వద్దాం. మొదటి ప్రశ్న, ఇన్ని రోజుల నుంచి బయటికి రాని వీడియో అది ఎలా బయటకు వచ్చింది, ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది? అంతే కదా రావాల్సిన అనుమానమే. మీకు ఒక వీడియో చూపిస్తానని కొంచెం జాగ్రత్తగా చూడండి. మేమేదో కూటమి ప్రభుత్వము, దాని తర్వాత చంచయ్య గారు, మేము అందరం కలిసి ఏదో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళామని, హల్చల్ చేశామని ఏదేదో రాశారు తప్పుడు వార్తలని. మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ పేపర్ అయినా ఖండించాల్సిన అవసరం ఉంది ఈనాడు. ఎందుకంటే నిన్న వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళ పేపర్ ఏ పేపర్ రాసినా సరే ఖండించాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే. ఎందుకంటే ఈనాడులో ఈరోజు మార్నింగ్ చూసిన వెంటనే ఈయన దొంగతనం చేసేట్టు రౌండ్ సర్కిల్ వేసి ఈరోజు రాస్తున్నాడు. వాళ్ళకి అక్కడ లోకల్లో ఏమైతే పట్టాలు ఇచ్చినారో, తర్వాత క్యాన్సిల్ చేసినారో, అక్కడ చెట్లు నాటి విఎస్ఎస్ వాళ్ళకే ఇస్తా అన్నారు. అక్కడ ఏదో ల్యాండ్ ఈయన ఏదో కబ్జా చేస్తున్నట్టు, లేకుండా నేనేదో కబ్జా చేస్తున్నట్టు ఈనాడు. అసలు నాకు అర్థం కాదంటే సబ్జెక్ట్ లేకుండా ఎందుకు రాస్తారు మీరు? ఆ ల్యాండ్స్ అన్ని ఏదో మేము కబ్జా చేస్తున్నట్టు. అయ్యా మహానుభావ ఎవరు రాసిన పేరు అది? ఈనాడులో ఎవరు రాశారు? అదే పేరు మాకు తెలియదు. అయ్యా నువ్వు రాసేటప్పుడు కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో రాయండి. మన పేపర్ అది, మన పేపర్ అంటే మన సొంత పేపర్, వాళ్ళ పార్టీ పేపరు, మనకు కావాల్సిన పేపరు. ఇక మనం కూడా వాస్తవాలు ఏమన్నా తెలుసుకొని రాయాలి. ఏ పేపర్ అయినా సరే నువ్వు రాయి, పోని ఆ గ్రామంలో పో. నువ్వు తిరుపతిలో కూర్చొని రాసేట అసలు సబ్జెక్ట్ మీకు తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఓ ఫోటో తీసుకోవడం, రెడ్ సర్కిల్ వేయడం, మాట రాయడం, ఇదో ఫ్యాషన్ అయిపోయిందా? ఏందా మీరు తీసే కనీసం? మేము ఖండిస్తున్నాం విషయం మీద. ఇంకో పేపర్ అంటే బూతులు మాడేటోళ్ళం, కానీ మన పేపర్ కాబట్టి గమ్ముడున్న పరిస్థితి. ఎవరైతే రాశారో వాళ్ళకి 2 చేతులు జోడి జరుగుతున్నా. ఒకసారి నువ్వు ప్రెస్ జర్నలిస్ట్ అయితే పోయి అక్కడ పో, ఆ ఊరికి పో, కూర్చో, ఏం జరుగుతుంది కూర్చో, వాళ్ళకి నువ్వే న్యాయం చేయి. అంటే వేరే పేపర్ అయితే బూతులు మాట్లాడే వాళ్ళం, మన పేపర్ కాబట్టి అన్నీ మూసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ విషయాన్ని, అంటే ఈనాడు పేపర్కి వ్యతిరేకంగా ఈనాడు పేపర్ మీద కొన్ని ఆరోపణలు చేసిండు మన బొజ్జల సుధీర్ రెడ్డి గారు. ఎప్పుడు చేసిండు? మొన్న చేసిండు. ఎప్పుడు ఈ వీడియో లీక్ అయింది రాయుడిది? నిన్న లీక్ అయిపోయింది. అంటే ఇది యాదృచ్ఛికమా? ఈనాడు పేపర్ లీక్ చేసింది లేదా ఈనాడు వాళ్ళు లీక్ చేశారు అంటలేదని నేను మళ్ళీ ఆ మాట నేను అంటలేదు. కానీ ఇది యాదృచ్ఛికమా? మొన్న ఈనాడు మీద ఆరోపణలు చేయడం ఏంటి, నిన్న ఈ వీడియో వైరల్ అవ్వడం ఏంటి? ఇది యాదృచ్ఛికమా? దయచేసి ఇది నా మొదటి ప్రశ్న. ఇక రెండో అతిపెద్ద ప్రశ్నకి వెళ్ళిపోతాం, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, అగో ఇది హూ ఈజ్ ద టార్గెట్ ఎవరు? ఇది నా రెండో ప్రశ్న. ఎలక్షన్లకి ముందు
వినూత మీద ఒక కన్నేసి ఉంచండి, వినూత ఏం చేస్తుందో నాకు చెప్పండి, వినూత యాక్టివిటీస్ మొత్తం నాకు కావాలి అని చెప్పేసి బొజ్జల సుధీర్ రెడ్డి అన్నాడు అంటే దానికి ఒక మీనింగ్ ఉంది. కానీ ఎలక్షన్స్ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వినూత పర్సనల్ వీడియోసు, పర్సనల్ ఫొటోసు, ఎవరిని కలుస్తుందో పర్సనల్గా వాళ్ళ వీడియోలు కూడా నాకు కావాలి అన్నాడు అంటే బొజ్జల సుధీర్ రెడ్డి గారు టార్గెట్ వినూత కాదు. ఎందుకంటే వినూత టార్గెట్ ఆల్రెడీ అయిపోయింది, ఆమె ఎలక్షన్లలో అసలు పార్టిసిపేట్ చేయలేదు. ఎలక్షన్స్ తర్వాత అన్నాడు అంటే టార్గెట్ వినూత కాదు, టార్గెట్ ఎవరు అంటే మేబీ పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మేబీ నాదెండ్ల గారు, వేరే మంత్రి గారు, జనసేనలో మంత్రులు అవ్వచ్చు. టార్గెట్ ఈసారి బొజ్జల సుధీర్ రెడ్డి పెద్దగా పెట్టుకున్నాడు. వినూతకి వేరే ఎవరితోటన్నా కనెక్షన్ ఉందా? క్షమించాలి నన్ను ఇట్లా మాట్లాడుతున్నాను, కానీ ఉన్న అనుమానం ఇది. వినూతకి ఎవరితో కనెక్షన్ ఉందా? ఎందుకంటే వినూత పర్సనల్ వీడియోస్తో పాటు వినూత ఎవరినో కలిస్తే ఆ కలిసినటువంటి పర్సనల్ వీడియోస్ కూడా నాకు కావాలి అన్నాడంటే ఒకవేళ వినూతకి ఎవరితోనన్నా సంబంధాలు ఉంటే వాళ్ళ పర్సనల్ వీడియోస్ అన్నవి బొజ్జా సుధీర్ రెడ్డి గారి చేతికి వస్తే జనసేన పార్టీ మొత్తం బొజ్జా సుధీర్ రెడ్డి చేతికి వచ్చినట్టే. ఇది టార్గెట్ వినూత కాదు, ఇది టార్గెట్ పవన్ కళ్యాణ్, ఇది టార్గెట్ నాదెండ్ల మనోహర్. వీళ్ళిద్దరే ముఖ్యంగా, తర్వాత ఇంకా చాలా మంత్రులు ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళని టార్గెట్ చేయడం కోసమే ఆ వీడియో కావాలి, పర్సనల్ వీడియోలు అని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. ఇక్కడ క్లారిటీ అనేది వచ్చింది. జనసైనికులు ఈ విషయాన్ని పాజిటివ్గా అర్థం చేసుకోవాలి. ఇందులో చాలా పెద్ద కుట్ర ఉంది. ఎందుకు కుట్ర ఉందంటే ఎలక్షన్స్కి ముందు సరే బొజ్జా సుధీర్ రెడ్డి తనకు తానుగా ఈ పని చేసిండు అనుకుందాం, కానీ ఎలక్షన్స్ తర్వాత ఇంత పెద్ద టార్గెట్ని బొజ్జా సుధీర్ రెడ్డి చేస్తాడా? అంత ఆయనకి దమ్ముందంటే లేదు. 100% బొజ్జా సుధీర్ రెడ్డి వెనకాల ఎవరో ఉన్నారు. టీడీపీ పార్టీకి చెందినటువంటి పెద్ద నాయకులు ఉండవచ్చు. సరే ఒక వీడియో మన చేతిలో ఉంటే జీవితాంతం మనం చెప్పినట్లు ఆడతాడు పవన్ కళ్యాణ్, జనసేన ఆడుతుంది అని చెప్పేసి ఏదో ప్లాన్ చేసి ఉంటారు, చేసి ఉంటారంటున్నా, చేసిర్రు అంటలే, ఉంటారు. ఒకసారి ఆ యాంగిల్లో ఎందుకు ఆలోచించకూడదు? సరే జనసైనికులు ఆ యాంగిల్లో ఆలోచించరా నాకైతే తెలియదు, కానీ ఒక చిన్న అప్డేషన్ ఉందండి. ఏంటంటే ఐఎమ్ నాట్ షూర్ ఇవి కరెక్ట్గా ఫోటోలు అవా కావా నాకు తెలియదు. జనసేన సోషల్ మీడియా ఫొటోస్ అని చెప్పేసి కొన్ని స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అంటే సోషల్ మీడియాలో బహిరంగంగా స్క్రీన్ షాట్లు తిరుగుతున్నాయి. మరి అవి ఒరిజినల్లా కాదా మనకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో ఉన్నాయి కాబట్టి మనం కొన్ని డౌన్లోడ్ చేసుకున్నాం. నేర నిరూపణ జరగకముందే నేరారోపణ రాగానే జనసేన పార్టీ శ్రీ వినూత కోట గారిని పార్టీ నుంచి తొలగించింది. మరి వినూత గారి హత్య కోసం 30 లక్షలు సుపారీ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, టీడీపీ పొత్తు ధర్మం పాటిస్తుందా అని చెప్పేసి జనసేన అఫీషియల్ సోషల్ మీడియాలో జన సైనికులు మాట్లాడుకుంటున్నారు. మరి ఇది ఒరిజినల్లా కాదా నాకు తెలియదు, మాట్లాడుకుంటున్నారట. ఈ కొన్ని స్క్రీన్ షాట్లు బయటపడ్డాయి. నిజమే కదా, ఆమె మీద ఆరోపణలు వచ్చింది, జనసేన పార్టీ ఆమెను తీసేసింది పార్టీలో నుంచి. మరి ఈయన మీద డైరెక్ట్గా ఇప్పుడు రుజువు ఆధారం కూడా బయటకు వచ్చినప్పుడు మరి టీడీపీ తీసేస్తుందా బొజ్జల సుధీర్ రెడ్డి గారిని? అది చూడాలి. నెక్స్ట్ ఇంకున్నాయా? ఓకే, ఉన్నాయిగా వీడియోస్. అంటే ఇదే స్క్రీన్ షాట్లు, అదే వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లు. రాజకీయాలు పక్కన పెడితే ఎమ్మెల్యే టికెట్ కోసం ఒక మహిళ తనకి పోటీ వస్తుందని ఆమె వ్యక్తిగత జీవితం మీద ఇంత దారుణం అయిన పనికి ఒడిగడిన ఇలాంటి వాళ్ళను సస్పెండ్ చేయాలి. ఆఖరికి ఇలాంటి సమయంలో కూడా ఆవిడకి అండగా నిలబడకపోతే ఎలా అని చెప్పేసి జన సైనికులు మాట్లాడుకుంటున్నారు. ఇక రాజకీయాలు ఆలోచిస్తే పొత్తు ధర్మం రెండు వైపులా పాటించాలి. పొత్తు ధర్మం అటు ఇలా ప్రతిసారి మనమే బలి అవుతూ వస్తే మనుగడే కష్టం అవుతుంది అని చెప్పేసి ఎవరో మంచి ఆలోచన ఉన్నోడు రాసిండు. జనసేన సోషల్ మీడియాలో మంచి ఆలోచన ఉన్నోడు రాసిండు. నిజానికి టార్గెట్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నడిచినటువంటి పెద్ద స్కామ్ అది, పెద్ద ఇది దీన్ని బ్రేక్ చేయకపోతే చాలా పెద్ద విషయం అయిపోద్ది. దీన్ని బ్రేక్ చేయకపోతే ఇది జనసైనికులు అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ నాట్ టార్గెట్ వినూత, దిస్ ఈజ్ టార్గెట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఇదే సోషల్ మీడియా హ్యాండిల్లో
ఇక్కడ మరికొంతమంది కొన్ని విషయాలు. హీ నెవర్ ఎంకరేజెస్ ఎనీ ఫ్యాన్ క్లబ్ అండ్ ఫ్యాన్ వార్స్. పవన్ కళ్యాణ్ గారంట ఇప్పట్లో జీతాలు ఇచ్చి ఫ్యాన్స్ క్లబ్ రన్ సరే అది ఫ్యాన్ క్లబ్ల గురించి రాసుకున్నారు. కింద కోటా వినూత గారు సస్పెండ్ అని జనసేన పార్టీ లెటర్ రిలీజ్ చేయగానే ప్రతి ఒక్కరూ వాల్లో పోస్ట్ చేశారు. వాల్లో అంటే సోషల్ మీడియా వాల్స్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఒక టీడీపీ ఎమ్మెల్యే కావాలి అని ఇది అంతా చేయించాడు అని వీడియో వచ్చింది. ఇప్పుడు అందరూ ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు స్పందించడం లేదు తమ్ముడు? రాబోయే 15 సంవత్సరాలు కూడా ఇదే ఊడిగం చేస్తాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు కాబట్టి అందుకే స్పందించట్లేదు అని నేను అనుకుంటున్నా. ఏదేమైనప్పటికీ కూడా స్పందించకపోవడం అనేది అది పార్టీ యొక్క నిర్ణయం. ఆ నిర్ణయాల గురించి కమెంట్ చేసే హక్కు అర్హత నాకు లేదు. కానీ ఒక మహిళని ఇంత దారుణంగా ట్రాప్ చేసి ఎన్నికల్లో ఓడగొట్టి ఓడిపోయిన తర్వాత కూడా ఆమెని ట్రాప్ చేసి ఆమె వీడియోలు కావాలి అది కావాలి అంటే ఈవెన్ చంపాలని చూశారు. అయినా కూడా టీడీపీ స్పందించట్లేదు అని అనడం కంటే ముందు జనసేన ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి ఒక ప్రశ్న అన్నది మీ నాయకుడిని అడగాలి. ఒక మహిళకి తోడుగా ఉండలేనటువంటి వ్యక్తులమా జనసైనికులం అని చెప్పేసి మిమ్మల్ని మీరు అడగాలి. దయచేసి అడుగుతారు అని చెప్పేసి నేనైతే నమ్ముతున్నా. ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. అంతేకాకుండా ఈ టాపిక్ మీద నేను అడిగిన 2 ప్రశ్నల మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా ఒక కమెంట్ అనేది చేసి వీడియో చూశాక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై